ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై ఉన్న క్రిమినల్ కేసులను కొట్టేయాలన్న సీఎం అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. అసలేం జరిగిందంటే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో భూపాలపల్లి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టాయి. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ అప్పట్లో పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ కేసులను కొట్టివేయాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులు పెట్టారని ఆయన తరఫు లాయర్లు వాదించినా కోర్టు మాత్రం ఏకీభవించలేదు. ప్రాథమిక ఆధారాలున్నాయని, విచారణ జరుగుతున్న తరుణంలో వీటిని కొట్టేయలేమని స్పష్టం చేస్తూ పిటిషన్ను కొట్టేసింది. దీంతో తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒకటే ఉత్కంఠ. 21న జరిగే విచారణలో ఏం జరగబోతోంది, సీఎం రేవంత్ రెడ్డి ఈ న్యాయ పోరాటంలో ఎలా ముందుకెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది.